పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో సుమారు 3 ఎకరాల డీ ఫారం పట్టా భూమిలో జరుగుతున్న భారీ అక్రమ మట్టి తవ్వకాలు రచ్చ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలపై రచ్చ మీడియా వరుస కథనాలు ప్రసారం చేస్తోంది. జగ్గన్నపేట గ్రామంలో పేదలకు ప్రభుత్వం సాగు కోసం కేటాయించిన డీ ఫారం భూమిలో యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని కథనం ప్రసారం చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ భూమిలో సుమారు 200 మీటర్ల పొడవు 12 అడుగుల లోతు మేర జేసీబీ యంత్రాలతో మట్టి తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ అక్రమ మట్టి తవ్వకాల వల్ల ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం నష్టం వాటిల్లుతోంది. పట్టపగలి ఏ జంకు లేకుండా పెద్ద తాడేపల్లికి చెందిన మైనింగ్ మాఫియాదారుడు యథేచ్ఛగా ఇక్కడి మట్టి తవ్వకాలు చేపట్టడం శోచనీయం. దీనికి కాస్టోడియన్ గా వివరించాల్సిన ఆర్డీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులతో పాటుగా మైనింగ్ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమంగా ఇక్కడ ఏ జంకు లేకుండా మట్టి తవ్వకాలు పాల్పడిన వారిపై భారీ జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి శివప్రసాద్ మైనింగ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం నుంచి పూర్తి వివరాలు అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని జగ్గన్నపేట గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నాం. అయితే రచ్చ మీడియాలో నిన్న ఫామ్ డి పట్టాలో దాదాపు 3 ఎకరాల భూమిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటే ఒక వార్తను ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే పగలు ఏదైతే ప్రొక్లైన్ ఉందో ప్రొక్లైన్ లోడింగ్ తర్వాత వేరే చోట పెట్టి తవ్వడం, ఆ ప్రొక్లైన్ కూడా మీకు ఇప్పుడు విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాం. అయితే రాత్రులు అయితే ఇక్కడ అనాథరైజ్డ్ గా తవ్వకాలు జరుగుతున్నాయి. దాదాపుగా ఇక్కడ ఇప్పుడు మొదలుపెట్టిన పరిస్థితిని బట్టి చూస్తే దాదాపుగా 10 నుంచి 12 అడుగులు మీరు విజువల్స్ లో చూడొచ్చు. నేను నిలబడ్డది 6 అడుగుల వరకు ఉంటే ఇక్కడ నుంచి ఇంకొక 6 అడుగుల లోతు వరకు ఇక్కడ తవ్వకాలు జరిగాయి. అవి ఏదైతే పైన ఒక 4 అడుగుల వరకు అడుసు మట్టి లాంటి మట్టి ఉన్న కింద పోస కంకర ఏదైతే ఉందో దీన్ని అక్రమంగా తవ్వుతున్నారని చెప్పాలి. ఫామ్ డి పట్టా అంటే అనుభవించడానికి ఆస్కారం కేవలం పంట పండించుకోవడానికి రెవెన్యూ అధికారులు ఇచ్చే ఫామ్ డి పట్టాని వీళ్ళు ఇలా అమ్మకాలు జరిపి, ఇలా ఏదైతే తవ్వకాలు జరిపి తవ్వకానికి క్వారీ తవ్వకాలు జరిపి అమ్మకాలుగా అమ్మేసి ఈ మట్టిని ఏదైతే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పాలి. దీనిపైన రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ కస్టోడియన్ గా ఉంటారు. ఏదైతే రెవెన్యూ శాఖ కస్టోడియన్ గా ఉండే ఈ భూములు ఏదైతే ఉన్నాయి, ఈ 3 ఎకరాల భూములు ఇచ్చిన వారి నుంచి వీళ్ళు పేదల నుంచి వీళ్ళు ఓన్లీ మట్టి తవ్వుకోవడానికి ఇంత రేటు కట్టి కొనుగోలు చేసి ఇక్కడ ఎవరైతే అక్రమ క్వారీ నిర్వాహకులు ఉన్నారో వీళ్ళు ఈ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పాలి. చాలా విలువైన ఎర్ర కంకరను వీళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కావచ్చు, లేదంటే ఇతర ప్రాజెక్టులకు కావచ్చు, వీళ్ళు తవ్వుకుంటూ పోతున్నారు. అయితే దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విలువైన ఎర్ర కంకరకు సంబంధించిన తవ్వకాలు జరిపితే క్యూబిక్ మీటర్కి ఒకవేళ అనుమతులు లేకుండా కేవలం సొంత భూమిలో కూడా మైనింగ్ పర్మిషన్ లేకుండా తవ్వకాలు జరపడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నా సరే ఇంత ధైర్యంగా తవ్వుతున్నారంటే వీళ్ళు వెనకాల ఎవరున్నదనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక క్యూబిక్ మీటర్కి సంబంధించి తవ్వకం కానీ జరిగితే ఒక క్యూబిక్ మీటర్ల లెక్కలో ఈ తవ్వకాలు ఉంటాయి. 1 మీటర్ వెడల్పు, మీటర్ పొడుగు, మీటర్ లోతుని ఒక క్యూబిక్ మీటర్ గా కొలిస్తే ఆ క్యూబిక్ మీటర్ కి సంబంధించి మార్కెట్ రేటులో ఒక 1000 రూపాయలు కానీ ఉంటే అది 10 రెట్లు పెరిగి 10,000 రూపాయలుగా ఫైన్ విధిస్తారు. అలాంటిది ఈ 3 ఎకరాల్లో ఒకవేళ తవ్వకం జరిగితే మనం సుమారుగా లెక్కేసుకుంటే ఒక 100 మీటర్లు ఇంటూ 100 మీటర్లు 100 మీటర్లు లెక్కేసుకున్న దాదాపు 10,000 మీటర్ల పైనే, క్యూబిక్ మీటర్ల పైనే వెళ్ళిన వీళ్ళు తవ్వేదాన్ని బట్టి 12 అడుగుల లోతు కానీ చూస్తే 3 క్యూబిక్ మీటర్ల లోతు వెళ్తుంది. దాదాపుగా 50 లక్షల రూపాయలు ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఫైన్ విధించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ తవ్వుతున్న వ్యక్తి అయితే ఎటువంటి జంకు లేకుండా ఇక్కడ మళ్ళీ వేరే చోట తవ్వకం మొదలెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఇతను పనే ఇదిగా చెబుతున్నారు. ఏదైతే పేదలకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టా భూములను ఏదైతే ఉందో ఆ భూములను ఇతను కన్నేస్తాడు. ఆ భూములను ఆ పేదవారికి డబ్బు ఆశ చూపి ఆ భూముల్లో అక్రమ తవ్వకాలు తవ్వుతాడని కూడా చెబుతున్నారు. అయితే ఏదేమైనా ఇక్కడ నుంచి ఒక లారీ అయితే లోడ్ అయి వెళ్ళింది. ఆ లారీని కూడా మీకు ఆ లారీ నెంబర్తో సహా ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రొక్లైన్ ఏదైతే ఉందో జేసీబీ నెంబర్తో సహా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీని మీద నిన్న వార్త ప్రసారం చేసిన ఇప్పటి వరకు ఎటువంటి అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి ఏదైతే డీ పట్టా భూముల్లో కానీ లేదంటే కాలువగట్లు ఏదైతే ఆ పోలవరం కుడి కాలువగట్లు కుడి కాలువగట్లకు సంబంధించి సబ్ కెనాల్స్ కి సంబంధించి ఆ గట్లను తవ్వితే ఊరుకునేది లేదంటూ కూడా చర్యలు ఉంటాయంటూ కూడా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతి మీటింగ్ లో చెబుతున్నా సరే ఈ అక్రమార్కులు బరి
బరితెగించి ఈ తవ్వకాలు జరపడం ఇది ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది. అయితే దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారు? అధికారులు స్పందించిన పక్షంలో వారిపైన విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులతో కలిసి ఒకవేళ ప్రతిఘటించిన నేపథ్యంలో అవసరమైతే పోలీసుల సహాయం తీసుకొని ఈ అక్రమార్కులను అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.